ఇక రాజా సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక మతాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు రోడ్లు ప్రార్థనా స్థలాలు కాకూడదంటూ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన రాజా సింగ్ ఒక వర్గాన్ని అనుమతిస్తే ఇంకో వర్గం కూడా రోడ్లపై ప్రార్థనలకు దిగుతుంది అంటూ హెచ్చరించారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. అయితే ప్రతిసారి వీడియో విడుదల చేసిన రాజా సింగ్ ఈసారి మాత్రం ట్వీట్తో సంచలనం రేపారు. నవంబర్ 15వ తేదీన దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రార్థనలు చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ను హైదరాబాద్ సిపి సివి ఆనంద్కు ట్యాగ్ చేస్తూ ప్రజలకు అవాంతరాలు కలిగించే ఇలాంటి కార్యక్రమాలపై తక్షణమే అరికట్టాలని రాజా సింగ్ సూచించారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈసారి హైదరాబాద్ రోడ్లపై ఒక వర్గం తమ ఆచారాలను పాటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు పలు సూచనలు చేస్తూ రాజా సింగ్ ట్వీట్ చేశారు. అయితే నవంబర్ 15 అంటే చివరి శుక్రవారం రోజున దిల్సుఖ్ నగర్లోని ప్రధాన రహదారిపై కొంతమంది వ్యక్తులు వారి మతాచారాలను పాటించారు. రహదారిపై కొంత స్థలంలో కార్పెట్ వేసుకుని పలువురు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ రాజా సింగ్ ట్వీట్ చేశారు. ఈ ఫోటోను హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు రాజా సింగ్. రోడ్లపై ఇలాంటి అవాంతరాలు తక్షణమే అరికట్టాలని సూచించారు. ఇలా ఒక వర్గానికి అనుమతిస్తే అది ఇతరులకు కూడా రోడ్డుపైకి వచ్చేందుకు దారితీస్తుందంటూ వ్యాఖ్యానించారు. వీధులను తమ దైనందిన జీవితానికి అంతరాయం కలిగించే మతపరమైన ఆచార స్థలాలుగా మార్చడాన్ని తాము అనుమతించలేమంటూ ట్వీట్ చేశారు. ఇది సాధారణ ప్రజలకు అనవసరమైన ఆటంకాలు, అవాంతరాలను సృష్టిస్తుందని తెలిపారు. ఎవరైనా సరే ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ఉండాలని, రోడ్లు అందరికీ అందుబాటులో ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రాజా సింగ్. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి అవాంతరాలు రాకుండా వాటిని ఉద్దేశించిన ప్రయోజనాలను ప్రజలకు అందించాలని హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో పాటు హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే గతంలోనూ పలు రాష్ట్రాలపై రోడ్లపై మతాచారాలను పాటించడం వివాదాలకు దారితీసింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు రోడ్లపై ప్రార్థనలు చేయగా దీనికి ప్రతిచర్యగా మరో వర్గం రోడ్లపైకి తమ మత గ్రంథాలను చదివారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని మరోసారి ఇలాంటి చర్యలను ప్రోత్సహించొద్దని కోరారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.